అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది లక్కీ స్పిరిచువల్స్ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది మేషరాశి ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు రాశి ఫలాలు. ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వారం మేషరాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉన్నది. ఇంకా మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, లేకపోతే చాలా ముఖ్యమైన విషయము మిస్ అవుతుంది. సో ముందుగా మేషరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు, వాళ్ళలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా నేనే ముందు అనే మెంటాలిటీతో ఉంటారు. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేయాలనుకుంటారు. కానీ వీళ్ళ బలహీనత ఏమిటంటే వాళ్ళు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. అలాగే వీళ్ళ మాటల్లో స్పష్టంగా ఉండడం వల్ల కొంతమంది వీళ్ళని రూడ్ అని అనుకుంటూ ఉంటారు. మీరు మేషరాశి వారైతే ఈ లక్షణాలు మీకు మ్యాచ్ అయితే కామెంటు ఖచ్చితంగా చేయండి. సరే, ఇందాక నుంచి మనం వెయిట్ చేస్తున్న ఈ వారపు రాశి ఫలాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్గా కెరీర్ అండ్ జాబ్ రిలేటెడ్ చూద్దాం. మేషరాశి వారికి ఉద్యోగపరంగా చాలా కీలకంగా ఉంటుంది ఈ వారం. ఈ వారం మీకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నది. కొంతమందికి ప్రమోషన్ సంబంధించిన విషయాలు మాట్లాడడం కూడా మొదలవుతాయి. మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే ఈ వారం ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. కానీ ఒక చిన్న హెచ్చరిక ఉన్నది. మీరు మీ బాసు లేదా సీనియర్తో వాదనకు వెళితే అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. ఈ వారం మేషరాశి వారు సైలెంట్గా తన పని తాను చేసుకుంటే ఫలితం చక్కగా ఉంటుంది. మీరు కనుక ఐటీ, బ్యాంకింగ్, సేల్స్, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా ప్రోగ్రెస్గా ఉంటుంది. సరే, బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ చేసే మేషరాశి వారికి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త కస్టమర్లను పొందుతారు. కొన్ని పనులు ఆలస్యమైన చివరికి మంచి ఫలితం వస్తుంది. కానీ ఈ వారం ఎవరినైనా బ్లైండ్గా నమ్మి డబ్బు ఇవ్వకండి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారు డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి. ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు మారే అవకాశం ఉన్నది. సరే, డబ్బు విషయంలో ఈ వారం మేషరాశి వారు మంచి లాభం కనిపిస్తుంది. పాత బకాయిలు లేదా పెండింగ్లో ఉన్న ఏదన్నా డబ్బులు రావాల్సినవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా వాహనానికి సంబంధించిన ఖర్చులు, ఇంటి రిపేర్కి సంబంధించిన ఖర్చులు, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఖర్చులు ఇలా వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మనీ ప్లానింగ్ తప్పకుండా చేయండి, లేకపోతే చివర్లో చేతిలో డబ్బు నిలవదు. సరే, ప్రేమ జీవితానికి వస్తే మేషరాశి వారికి ఈ వారం కొంచెం ఎమోషనల్గా ఉంది. మీరు ప్రేమలో ఉన్నవారైతే పార్ట్నర్తో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. కానీ మీరు కామ్గా మాట్లాడితే ఆ సమస్య వెంటనే సెట్ అవుతుంది. సో సరే, పెళ్ళైన వారి విషయంలో ఈ వారం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మీ ఈగో వల్ల చిన్న మాట పెద్ద గొడవ కూడా మారవచ్చు. ఈ వారం మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ కన్వర్సేషన్ జరిగే అవకాశం ఉంది. అది మీ భవిష్యత్తునే నిర్ణయించవచ్చు. అందుకే పేషెంట్గా ఉండడం చాలా అవసరం. సరే, కుటుంబంలో మీ మాటకు చాలా విలువ పెరుగుతుంది. మీరు పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉంటే మీకు వారి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఎక్కువగా వస్తాయి. కానీ ఒక చిన్న వార్నింగ్, ఇంట్లో ఎవరో ఒకరు మీపై జలసుగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీ విజయాన్ని అందరికీ చెప్పకండి. సరే, ఆరోగ్య విషయానికి వస్తే మేషరాశి వారికి ఈ వారం కొంచెం తలనొప్పి, బీపీ, నిద్రలేమి, స్ట్రెస్ లాంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా, ఎసిడిటీకి సంబంధించిన స్పైసీ ఫుడ్లు తినకుండా, నీళ్లు ఎక్కువగా తాగి రాత్రి ఆలస్యంగా నిద్రపోకపోవడం వంటి చేయకండి. సరే, ప్రయాణానికి వస్తే ఈ వారం ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పని కోసం ట్రావెల్ చేసే
ఛాన్స్ కూడా ఉన్నది. కానీ వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్ చేయండి. జాగ్రత్త లేకపోతే చిన్న ప్రమాదాల సూచనలు కూడా ఉన్నాయి. సరే, ఈ వారం మీకు మంగళవారము, గురువారము చాలా శుభప్రదంగా ఉన్నది. వారం సరే కదా. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మీకు చాలా దివ్యంగా ఉన్నది. ఇప్పుడు మేషరాశి వారికి ఈ వారం ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీ మీద నరదృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి ఎవరో అసూయపడతారు. సో ఈ నరదృష్టి నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి ఒకటే ఒక చిన్న ఉపాయం. అందుకే ఈ వారం మీ ప్లాన్లని, మీ ఏదైతే మీరు చేస్తున్న విషయాలని బయటికి ఎక్కువగా చెప్పకండి. ఈ ఒక్క విషయం పాటిస్తే మీరు ఈ వారం చాలా సేఫ్గా ఉంటారు. సరే, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఈ వారం రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం తప్పకుండా చేయవలసిన పరిహారం ఉన్నది. మంగళవారం హనుమంతుడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదవండి, ఎర్ర పూలతో పూజ చేయండి, వీలైతే బెల్లము లేదా వేరుశనగల్ని దానం చేయండి. ఇది చేస్తే మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు వస్తాయి. సరే, మీకు ఈ వారము ఎరుపు రంగు ప్లస్ 9వ నెంబరు, తూర్పు దిక్కు, హనుమంతుడు లక్కీగా ఉన్నాయి. ఓకే, సరే మిత్రులారా, మేషరాశి వారికి 8 నుంచి 14 వరకు ఈ వారపు రాశి ఫలాలు విన్నాం కదా. మీకు ఈ వారం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరియు చివరి వరకు అన్ని రాసులు వీడియో చూడండి. ధన్యవాదాలు.